హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మీ అందరి గురించి మటర్ పులావ్ అయితే రెడీ చేయాలనుకుంటున్నాను. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత లైట్గా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ 1 కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మూత పెట్టి 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఫ్రై అయింది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇంకో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. సో చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆలు కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి. చూసారా, కలుపుకొని ఇలా 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకొని మూత పెట్టి 15 to 20 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, కొంచెం వాటర్ అయితే ఇంకా ఉంది, రైస్ బాయిల్ అవ్వాలి. చూడండి, ఇంకా వాటర్ అయితే ఉంది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే రైస్ కుక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత కూడా చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి రైస్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షమ్మీ లక్కీ ఒఫీషియల్ ఛానల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.